హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కంటెంట్ నచ్చి నేను చెప్పింది మీకు ఓకే అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి, లైక్ కొట్టండి. ఎందుకంటే మీలాగా చాలామందికి చేరుతుంది కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ వస్తుంది. ముందుగా మన వర్క్ డీటెయిల్స్కి వస్తే ఏంటంటే ముందుగా నా గురించి చెప్తాను. నా పేరు వచ్చేసి మురళీ గౌడ్ అండి. నాది వరంగల్. నేను ఉండేది వచ్చేసి హైదరాబాద్ ఉంటాను. హైదరాబాద్ నేను ఒక 10 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ చేస్తాను. యాజ్ ఏ మార్కెటింగ్ చేస్తాను అటు. మార్కెటింగ్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటాను. ఇది నా గురించి అండి. ఈ వర్క్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆన్లైన్ అంటే చాలామంది భయపడతారు. యూట్యూబ్ ఏంటంటే ఆన్లైన్ అంటే మోసాలన్నా ఫ్రాడ్ చేస్తారన్నా అవన్నీ చాలామంది భయపడతారు. ఇంకా చాలామంది ఏంటంటే కంపెనీ చూసి నమ్మి చాలామంది జాయిన్ అయ్యి డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ మనం ఏం చేయాల్సిందంటే ముందుగా అసలు కంపెనీ జెన్యూనా కాదని చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత యాజ్ ఏ మెంటర్ ఎవరైతే ఉన్నారో అతను గైడెన్స్ ఇవ్వగలుగుతారా లేదా, ఆ మెంటర్ ఇక్కడ వర్తుందా లేదా అది చూడాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నిజంగా ఈ కంపెనీలో పేమెంట్ వస్తుందా, మనం జాయిన్ అయిన తర్వాత వర్క్ చేసుకుని డబ్బులు వస్తే రావని అది చూసుకోవాలి. ఇది మెయిన్ అంటూ ఇది చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ సగం పని అయిపోయినట్టు. ఎందుకంటే తర్వాత మనం వర్క్ చేసుకుంటాం. ఆ వర్క్ గురించి నేను చెప్తాను. అసలు ఇక్కడ ఏం చేయాలి, అసలు ఏం వర్క్ చేయాలి ఏందని చాలామంది నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఒకటే అండి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో డిజిటల్ స్కిల్ నేర్చుకుంటే మనకేంటంటే ఫ్యూచర్ మొత్తం డిజిటల్ స్కిల్సే నడుస్తాయి. ఎందుకంటే ఏఐ వస్తుంది, చాట్ జీపీటీ వస్తుంది. ఇట్లా చాలా మనకు ట్రైనింగ్ స్కిల్స్ అని వస్తున్నాయి కాబట్టి ఒక స్కిల్ నేర్చుకుంటే మీరు హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్స్ అయినా, జాబర్స్ అయినా ఎవరైనా కూడా మీరు ఇంట్లో ఉండి మీ సైడ్ ఇన్కమ్‌గా ఒక 2-3 అవర్స్ మీకు టైం ఉంటే ఆ స్కిల్స్‌ని యూజ్ చేసుకొని మనం డబ్బు సంపాదించుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలంటే ఒక అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే మనకు యూజ్ అవుతుంది. అది అసలు ఎట్లా చేయాలి, ఏంది అని చాలామంది అడుగుతారు. అన్న అసలు నిజంగా అఫిలియేట్ మార్కెట్ చేస్తే డబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు. ఫ్రీలాన్సింగ్ చేస్తే డబ్బులు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. మీకోసమని మీకు చెప్తున్నాను ఇక్కడ వీడియో. ఎందుకంటే నేను జాబర్‌ని కాబట్టి నా గురించి మీకు అందరికి చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నేను జాబర్ కాబట్టి అఫిలియేట్ మార్కెట్ ఎట్లా చేయాలి నాకు మొత్తం మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి నేను చెప్తాను. అఫిలియేట్ మార్కెట్ ఎట్లా చేయాలి, ఏంటి అసలు అఫిలియేట్ మార్కెట్ ఏందని మీకు ఫస్ట్ అఫిలియేట్ మార్కెట్ చెప్తాను. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి నేను చెప్తాను. ఇక్కడ అఫిలియేట్ మార్కెట్ ఏంటంటే సింపుల్‌గా మీకు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో మీరు ప్రతి ఒక్కటి హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్స్ అయినా, జాబర్స్ అయినా ఎవరైనా కూడా పొద్దున్న అయితే మనం ఆన్‌లైన్ ఉంటాం. ఇన్‌స్టా గాని, ఫేస్‌బుక్ అన్నిట్లో ఉంటాం కాబట్టి మనం ఏదైనా పండుగ వచ్చినా, ఏదైనా వచ్చినా కూడా కంపల్సరీ డ్రెస్సో గాని ఏదో ఒకటి కొంటాం కాబట్టి ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని, మీషో గాని వీళ్ళందరూ ఏం చేస్తారంటే అఫిలియేట్ మార్కెట్ చేస్తారు. ఎందుకంటే ఆ కొన్న ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్‌ని వాళ్ళ లింక్ ఉంటది. మనం ఏదైతే స్క్రోల్ చేసి చూస్తాం కదా! చూసినప్పుడు వాళ్ళ లింక్ వస్తది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ సపోజ్ 200 300 ఉంటది. యాక్చువల్‌గా వాళ్ళేందంటే మార్జిన్ పెట్టుకొని మనకు అమ్ముతున్నట్టు. ఆ లింక్ మీద మనం క్లిక్ చేసి మనం పేమెంట్ చేసి కొంటే కంపెనీ వాళ్ళకు మార్జిన్ వస్తది. అట్లనే మనం కూడా కొంతమంది యూట్యూబర్స్ గాని, ఇప్పుడు సపోజ్ సెలబ్రిటీలు ఉన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్న వాళ్ళే అఫిలియేట్ మార్కెట్ చేస్తారు. అంటే ప్రమోషన్ చేస్తారు దాన్ని. ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని ప్రమోషన్ అంటాం. ఇక్కడ అఫిలియేట్ మార్కెట్ ఏందంటే ఎవరైతే మీరు మీషో గాని, రీసెల్లింగ్ గాని ఏదైనా చేశారనుకోండి, అక్కడ ఉన్న ప్రొడక్ట్‌ని తీసుకొని మీరు మార్జిన్ పెట్టుకోండి. సపోజ్ ఒక రూ. 500 ఆ ప్రొడక్ట్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. మీరేం చేస్తారు, ఒక 600 పెట్టుకొని ఆ లింక్‌ని మీరు ప్రమోషన్ చేసుకుంటారు. యూట్యూబ్‌లో గాని, సోషల్ మీడియా మీరు ప్రమోట్ చేసుకుంటే ఆ లింక్ ద్వారా ఎవరైనా కొంటే మీకనేది కమిషన్ వస్తది. దాన్ని ఏమంటారంటే అఫిలియేట్ మార్కెట్ అంటాం. ఇక్కడ కూడా మనం కంపెనీ వాళ్ళు మనకు ఏం చేశారంటే ఇక్కడ డిజిటల్ స్కిల్ నేర్చుకున్న తర్వాత అఫిలియేట్ మార్కెట్ చేసుకోండి, ఫ్రీలాన్సింగ్ చేసుకోండి చెప్తారు చాలామంది. అసలు ఏం చేయాలని చాలామంది చెప్పరు. ఇక్కడ ఏందంటే నాది ఇదే ఫీల్డ్ కాబట్టి నేను ఫ్రీగా మీకు చెప్పేస్తాను. అది మీకు అర్థం చేసుకోండి ఒకసారి. అఫిలియేట్ మార్కెట్ అంటే ఏందంటే ఇక్కడ స్కిల్స్ ఉంటాయి కదా! కోర్సెస్ ఉంటాయి కదా! కంపెనీ వాళ్ళు కోర్స్‌ని ప్రమోట్ కోర్స్‌ని మనకు ఇంట్రొడ్యూస్ చేస్తారు. మనం కోర్స్ నేర్చుకుంటాం. కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు అఫిలియేట్ మార్కెట్ చేసుకుంటాం. అఫిలియేట్ మార్కెట్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి అఫిలియేట్ మార్కెట్ చేసుకోవాలంటే ఏందంటే అఫిలియేట్ మార్కెట్ అంటే ఇక్కడ ఉన్న కోర్సెస్ ఉంటాయి. కంపెనీ వాళ్ళు మీకు ఒక కోర్సెస్ ఉంటారు. మీరు జాయిన్ అయితారు కదా! అక్కడ ఉన్న కోర్సెస్‌ని మనం ప్రమోషన్ చేసుకుంటే, ప్రమోషన్ అంటే మీకు తెలిసిన వాళ్ళకో, లేకుంటే ఆన్‌లైన్‌లో లేకుంటే మీ చుట్టాలకు ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళు మీ ద్వారా జాయిన్ అయితే వన్ టైమ్ కమిషన్ అనేది మీ కంపెనీ అనేది మీకు ఇస్తది. దాన్ని అఫిలియేట్ మార్కెట్ అంటాం. సింపుల్ ప్రమోషన్ చేసుకున్న దాన్ని. ప్రమోషన్ అంటే ఇది జాయినింగ్ సిస్టమా? లేకుంటే ఎంఎల్ఏ మార్కెటింగా? చైన్ సిస్టమ్ అంటారు. కానీ ఇది చైన్ సిస్టమ్ కాదు, జాయినింగ్ సిస్టమ్ కాదండి. ఇది జస్ట్ మీరు వన్ టైమ్ రిఫర్ చేసినందుకు కంపెనీ అనేది వాళ్ళ ప్రొడక్ట్‌ని మీరు వేరే వాళ్ళకు ప్యాకేజ్‌ని వేరే వాళ్ళకి మీరు రిఫర్ చేస్తారు కాబట్టి ఎందుకు ఊరికే పోగొట్టాలని కంపెనీ వాళ్ళు మనకనేది అమౌంట్ ఇస్తారు. దాన్ని అఫిలియేట్ మార్కెట్ అంటాం సింపుల్‌గా. ఓకేనా, మీకు అర్థమై ఉంటది. ఇది అఫిలియేట్ మార్కెటింగ్. ఇలా చేసుకుంటే మీరు లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. కానీ అఫిలియేట్ మార్కెట్ చేసుకోవాలంటే మీకనేది గైడెన్స్, మెంటర్‌షిప్ అనేది మీకు మంచిగుండాలి. మీకు మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ మెంటర్ మీకు గైడెన్స్ ఇస్తారా, ఇయ్యరా అనేది మీకు తెలవాలి. మీరేందంటే మంచి మెంటర్‌ని చూజ్ చేసుకుంటే వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఎట్లా అఫిలియేట్ మార్కెట్ చేసుకోవాలి, ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, వీడియోస్ ఎలా చేయాలి ఏందని కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ అయితే మెంటర్ మీరు ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు ఉంటారు. మీ ఇష్టం. నన్ను చూస్ చేసుకుంటారా, మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళని చూస్ చేసుకొని అది మీ ఇష్టం ఉంటది. నాకైతే ఎక్స్‌పీరియన్స్ చాలా ఉంది. మీ ఇష్టం అది. మీరు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. అది అఫిలియేట్ మార్కెట్ అన్నట్టు. ఓకేనా. ఇంకోటి ఏందంటే ఫ్రీలాన్సింగ్. ఇక్కడ ఫ్రీలాన్సింగ్ అంటే ఏం చేయాలని ఏందని చాలామంది అడుగుతారు. చాలామంది ఏందంటే అన్న నేను డబ్బులు కట్టి మోసపోయాను అన్న, అసలు ఏం చేయాలని ఏందని అడుగుతారు చాలామంది. ఇక్కడ ఏందంటే ఫ్రీలాన్సింగ్ నథింగ్ బట్
మనం ఇంటికా ఉండి వచ్చేసే వర్క్ని ఫ్రీలాన్సింగ్ అంటాం. ఏంటంటే జాబ్ అంటే ఏంటంటే కొన్ని ఆఫీసులకు వెళ్ళి ఆఫీస్లో 9 to 10 జాబ్, 9 to 6 అట్లా వెళ్ళి మనం జాబ్ చేస్తే మంత్కి వచ్చేసరికి వాడు జీతం ఇస్తాడు. దాన్ని జాబ్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మనం ఇంట్లో ఉండి మనకి ఏదైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ చేసుకొని అని కంప్లీట్ చేసి ఇస్తే ఆ కంపెనీ వాడు మనకు అమౌంట్ ఇస్తాడు. దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటాం. ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీలో స్కిల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ కానీ, ఏఐ కానీ, ఇంకా మీషో రీసేలింగ్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. ఇందులో మీరు ఏదో ఒకటి నేర్చుకున్న తర్వాత దాని మీదనే మీరు ఇక్కడ కొన్ని కంపెనీలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలంటే freelancing.com అని, ఫైబర్ అని ఇట్లా ఒక 5-6 కంపెనీలు ఉంటాయి. అందులో మనం అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్నాక ఆ కంపెనీ వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యి మనకు ప్రాజెక్ట్ ఇస్తారు. అదే వర్క్ ఇస్తారు. ఆ వర్క్ మీకు నచ్చితే మీరు ఆ క్లయింట్స్‌తో మాట్లాడుకొని ఆ క్లయింట్‌కి మీరు ఓకే అనుకుంటే ఆ వర్క్ మీరు చేసి వాళ్ళకి ఇస్తే క్లయింట్ అనేది మీరు ఎంతైతే ఆ క్లయింట్ మీకు ఎంత అమౌంట్ చెప్పారో ఆ అమౌంట్ మీకు వర్క్ కాగానే మీ అకౌంట్‌లో ఇస్తాడు. దానికి ఈ కంపెనీకి సంబంధం ఉండదు. ఫ్రీలాన్సింగ్ చేస్తే మనం ఏదైతే కంపెనీలో ఇప్పుడు జాయిన్ అవుతున్నామో స్కిల్స్ కంపెనీలో ఆ కంపెనీకి ఫ్రీలాన్సింగ్ అనేది సంబంధం ఉండదు. ఏంటంటే ఫ్రీలాన్సింగ్ క్లయింట్ బయట ఉంటారు కాబట్టి వాళ్ళే మనం వర్క్ చేసుకుంటే వాళ్ళకే ఉండాలి. దీనికి కంపెనీకి ఏ బాధ్యత లేదు. సపోజ్ మీరు వర్క్ చేస్తారు. వర్క్ చేసుకున్నాక నాకు డబ్బులు రాలేదని మన కంపెనీ అడిగేదానికి లేదు. ఎందుకంటే ఎవరైతే క్లయింట్ ఆ క్లయింట్‌తో మనం మాట్లాడుకొని చేసుకోవాలి. అదే అఫిలియేట్ మార్కెట్ చేస్తే అది ఏంటంటే కంపెనీ ఇక్కడ కోర్సెస్‌ని మనం డిజైన్ చేస్తది కాబట్టి ఆ కోర్స్ నువ్వు ప్రమోట్ చేసుకున్నావు కాబట్టి మీకు ఎంతైతే కమిషన్ వస్తుందో అంత కమిషన్ కంపెనీ ఇస్తది కాబట్టి కంపెనీ బాధ్యత అది. ఓకేనా? మీకు క్లియర్ అనుకుంటా ఏం చేయాలో నాకు అర్థమైంది అనుకుంటా. ఇంకోటి చాలామంది అన్న అసలు ఈ వర్క్ చేసుకున్న తర్వాత పేమెంట్స్ వస్తాయంటే 200% పేమెంట్స్ వస్తాయమ్మా. ఇప్పుడు మనం చేసేది ఈ కంపెనీ నేను చేసే కంపెనీ పేరు వచ్చేసి స్కారవి డిజిటల్ అకాడమీ. ఇది మొత్తం తెలుగులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా స్కిల్స్ ఒక లాస్ట్ 6 years 7 years నుండి చాలా కంపెనీలు స్కిల్స్ అని ప్రమోషన్ చేశారు. అవి ఓన్లీ హిందీ, ఇంగ్లీష్‌లో ఉండేది. కొన్ని టాప్ కంపెనీస్ ఉన్నాయి. ఆ పేరు నేను చెప్పను. మీ అందరికి తెలిసి ఉంటది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన తెలుగులో రావాలని మన స్కార్వి వాళ్ళు ఏం చేశారంటే ఈ మేడం మన స్కార్వి సీఈఓ వచ్చేసి సురేఖ మేడం. ఈ సురేఖ మేడం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈమెకు కూడా. ఈ మేడం వచ్చేసి మనకు స్కార్వి తెలుగు డిజిటల్ అకాడమీ ఈ కంపెనీ స్థాపించారు. ఇది మనకు హైదరాబాద్‌లో ఉంటుంది కంపెనీ. కంపెనీ కూడా లాంచ్ అయిపోయింది. చాలా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. కొన్ని వందల మంది హౌస్ వైఫ్ గాని, స్టూడెంట్ జాబర్స్ కానీ కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. అఫిలియేట్ మార్కెట్ చేసుకొని, ఫ్రీలాన్సింగ్ చేసుకొని ఎవరు రిజిస్టర్ అది ఉంటుంది. ఇక్కడ మీరు జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? పేమెంట్స్ ప్రూఫ్ కావాలంటే నేను పక్కన నాయి పెడతాను చూసుకోండి. ఎందుకంటే నేను కూడా చేస్తున్నా కాబట్టి మీ అందరికి తెలుసు. నా పేమెంట్స్ ఇక్కడ పెడుతుంది చూసుకోవచ్చు మీరు పేమెంట్స్ ప్రూఫ్స్ కదా. 200% ఈ కంపెనీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి మీకు డాక్యుమెంట్స్ కూడా మీకు పక్కన పెడతాం చూసుకోవచ్చు. మీ కంపెనీ లేబర్ లైసెన్స్ కానీ, జీఎస్టీ కానీ, కంపెనీ మన సీఈఓ ఫోటోస్ కానీ మీకు అన్ని పక్కన పెడతాం మీరు చూసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి నేను కూడా ఒక జాబర్‌ని అన్ని చూసుకున్న తర్వాత నేను జాయిన్ అయ్యి ఇప్పుడు డబ్బు సంపాదించుకున్న పేమెంట్ ప్రూఫ్స్ మీకు పెడుతున్నా. లైవ్ నా యూట్యూబ్‌లో మీరు ఇంకా వీడియో చూసుకొని లైవ్‌లో నేను విత్‌డ్రాల్ నాకు వచ్చిన అమౌంట్ కూడా మీకు లైవ్ వీడియో తీసి పెట్టాను చూసుకోవచ్చు మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే. తర్వాత ఇక్కడ అసలు ఏందన్న ఈ ప్యాకేజీలు అంటే ఏది మాకు అర్థం కాదన్న. బయట కొంతమంది ప్రొడక్ట్స్ అమ్మేదంటారు కదా అట్లా మేము అమ్ముకోవాలని అంటారు. ఇక్కడ అది కాదమ్మా. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఎడ్యుకేషన్ స్కిల్స్ అంటాం. ఏంటంటే ఇక్కడ కంపెనీ స్కిల్స్ మనకు నేర్పిస్తది కాబట్టి ఈ స్కిల్స్‌లో ఏముంటాయంటే మీకు ఈ స్కిల్స్‌ని ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు ప్యాకేజ్ వైజ్ అందరూ కొంచెం ఎక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు ఉంటారు. తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు చాలా మిడిల్ క్లాస్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ స్కిల్స్‌ని వీళ్ళు డిజైన్ చేశారు ఇక్కడ. కంపెనీ వాళ్ళకి స్కిల్స్ ఏముంటాయంటే ఫస్ట్ కోర్స్ ఉంటది. ఈ కోర్సెస్ వైజ్ ఏముంటాయంటే 5 కోర్సులు విభజించారు. ఫస్ట్‌ది బ్రౌన్స్ అంటాం. ఓకేనా? బ్రౌన్స్ కోర్స్ ఉంటది. దానికి అమౌంట్ మీకు పక్కన పెడతాం. బ్రౌజ్ ఉంటది. తర్వాత వచ్చేసి మీకు సిల్వర్ ఉంటుంది. దాని తర్వాత గోల్డ్ ఉంటది. గోల్డ్ తర్వాత మనకు డైమండ్ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ ఐ ఎర్నింగ్ అండ్ కోర్సెస్ ఉంటాయి ఇందులో 25+ కోర్సెస్‌కి యాక్సెస్ వస్తది. అదే దాని బండల్ పేరు వచ్చి దాని ప్యాకేజ్ పేరు వచ్చేసి మనకు ప్లాటినం ప్యాకేజ్. ఓకేనా? ఇక్కడ హైయెస్ట్ అన్న మీరు ఏదైనా సజెషన్ చేయండి. చాలామంది అడుగుతున్నారు అన్న సజెషన్ చేయండి మీరు ఏ ప్యాకేజ్ తీసుకుంటే బాగుంటదంటే నా సజెషన్ నేను జాయిన్ అయ్యి ఇంత డబ్బు సంపాదించుకునే కారణం ఏంటంటే ప్లాటినం ప్యాకేజ్. ప్లాటినం ప్యాకేజ్ తీసుకుంటే ఏంటంటే 25 కోర్సెస్ అక్కడ ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సెస్‌కి మనకు యాక్సెస్ వస్తుంది. దాని కింద మొత్తం మనకు ఫ్రీగా వస్తది. మీరు ప్లాటినం తీసుకుంటే డైమండ్ వస్తది, గోల్డ్ వస్తది, సిల్వర్ వస్తది, బ్రాంజ్ వస్తది. 4 వచ్చేసి ఇంక్లూడ్‌గా అందులో ఫ్రీగా వస్తాయి. అన్నిటికి యాక్సెస్ వస్తది. మనకు మీరు ఒక అఫిలియేట్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ కమిషన్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్ చేసుకున్నా కూడా ఎక్కువ ప్రాజెక్ట్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ కోర్సెస్ నేర్చుకున్నాం కాబట్టి ఎక్కువ మనకు కమిషన్ వస్తది. ఎక్కువ ప్రాజెక్టులు కూడా వస్తాయి. దాంతో పాటు ఇక్కడే మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎట్లా ఉంటది మీకు జాబ్ కనెక్టెడ్ చేయాలని అక్కడ మనకు వీడియో ఉంటుంది చిన్నపాటిది. చూసుకొని మీకు వీడియో కూడా పెడుతున్నా పక్కన. ఆ వీడియో ఎట్లా చేయాలి జాబ్ అప్లై చేసుకోవాలి ఎట్లా అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది అన్న నేను అఫిలియేట్ మార్కెట్ చేసుకో నాకు ఇంట్రెస్ట్ లేదన్నా, ఫ్రీలాన్సింగ్ చేసుకుని ఇంట్రెస్ట్ లేదన్నా నేను జాబ్ చేస్తా అంటే మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఎట్లా చేయాలని మీరు వెళ్ళి జాబ్‌కి ఇలా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక మీకు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఓకే అనుకుంటే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు. మీరు చేసుకోవచ్చు అది. అది అన్నట్టు మన కంపెనీ గురించి. ఓకేనా? మీకు పేమెంట్ దీనికి చాలామంది అడుగుతారు. అన్న ఇప్పుడు బయట ఫ్రాడ్ నడుస్తుందన్న దీనికి నిజంగా పేమెంట్ చేయాలి ఎందుకంటే బ్రదర్ ఈ రోజుల్లో పేమెంట్ లేనిది ఎవరు ఫ్రీగా ఎడ్యుకేషన్ స్కిల్స్ అనేది ఇవ్వరు. ఎందుకంటే అడగంది అమ్మే అన్నం పెట్టదు ఫ్రీగా. ఇంట్లో మనం ఏం పని చేయకుండా ఉంటేనే మనల్ని ఎట్లా చూస్తారు కాబట్టి
ఈ రోజుల్లో మనకేమన్నా పెళ్ళై ఉంటే, పిల్లలుంటే ఆ పిల్లల్ని మనం ఎల్‌కేజీ గాని, యూకేజీ, ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ చేస్తేనే లక్షలు వేలు అయితే లక్షలు కూడా అయ్యేటివుంటాయి కాబట్టి, మినిమమ్ ఒక ఎల్‌కేజీలో జాయిన్ చేయాలంటే 34,000 అయితాయి. అలాంటిది ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు స్కిల్స్ మనకు నేర్పించి, వీళ్ళే ఇక్కడ డబ్బులు ఎట్లా ఎర్న్ చేసుకోవాలి మొత్తం చెప్తారు కాబట్టి ఫ్రీగా ఇవ్వరు. మీరు ఊహించుకోకండి ఫ్రీగా వస్తదని ఎప్పుడు మీరు అనుకోవద్దండి. ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే పోతది కాబట్టి ఇక్కడ కంపల్సరీ పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ ఎట్లుంటదని మీ కోర్సెస్ ఎంతుంటదని మీకు పక్కన పెడతా మీరు చూసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. నా సజెషన్ ఏందంటే మీరు తీసుకుంటే మీకు అన్న నాకు ఓకే పర్లేదు. నేను డబ్బులు ఓకే అన్న నేను డబ్బులు పెట్టగలనంటే మీరు ప్లాటినం తీసుకోండి. మీకు అన్ని కోర్సెస్‌కి యాక్సెస్ వస్తది. లేదన్నా అంటే దాని కింద తక్కువ తీసుకోండి. డైమండ్ తీసుకోండి. లేదంటే గోల్డ్ తీసుకోండి. ఈ మూడే ట్రెండింగ్‌లో ఉన్నాయి. టాప్ బండలు మంచి ఇన్‌కమ్ కూడా మీకు ఎర్న్ అయితది. ఇంకా చాలామంది ఏందంటే ఎంత డబ్బొస్తదని అంటారు. మీరు తీసుకున్న కోర్స్‌ని బట్టి ఉంటది. మీరు చేసుకున్న వర్క్‌ని బట్టి ఉంటది. ఇప్పుడు నేనైతే ఇక్కడ నేను జాబ్ చేసుకుంటూ నెలకి ఎట్లైనా ఒక 60,000, 70,000 సంపాదిస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ అఫిలియేట్ మార్కెట్ చేస్తా, ఫ్రీలాన్సింగ్ చేస్తా కాబట్టి నాకు ఎట్లైనా ఒక 60,000, 70,000 వస్తాయి. మీరు కూడా 2 చేసుకుంటే మీకు కూడా వస్తది. లేదనుకుంటే మీరు ఓన్లీ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా అంటే తక్కువ ఉంటది ఇన్‌కమ్. ఓన్లీ అఫిలియేట్ మార్కెట్ చేసుకుంటే 2 చేసుకుంటే మీకు ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ లెర్నింగ్ చేసిన తర్వాతనే ఎర్నింగ్ ఉంటది. కాబట్టి మీరు ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయితది. ఇక్కడ ట్రైనింగ్ అంటారా? ట్రైనింగ్ కంపల్సరీ నేనిస్తా. నేను ఒక 3 ఇయర్స్ నుండి ఇక ట్రైనింగ్ స్కిల్స్‌లో కొన్ని కంపెనీలో మంచి కంపెనీలో చేశాను కాబట్టి, తర్వాత ఈ కంపెనీలోకొచ్చాను. ఇక్కడ కూడా నేను టాప్ ఎర్నర్‌ని అండ్ ఒక ట్రైనింగ్ కూడా నేను నా పర్సనల్ మెంటర్‌షిప్ ఉంటుంది. నా టీమ్‌కి ఇస్తా. మీకు పర్సనల్ మెంటర్‌షిప్ ఎవరికైనా కావాలంటే పర్సనల్ మెంటర్‌షిప్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా కాబట్టి, అలాంటి మీకు ప్రాబ్లమ్ లేదు. మీరు జాయిన్ అయిన తర్వాత నేను ఇస్తా. ఎందుకంటే నాకు అఫిలియేట్ మార్కెట్ మీద చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఫ్రీలాన్సింగ్ మీద కూడా ఎట్లా క్లయింట్స్ అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ తెలుసు కాబట్టి, నేను కూడా ప్రొవైడ్ చేస్తా ట్రైనింగు. తర్వాత చాలామంది ఏందంటే డబ్బులన్నా నేను ఎంత డబ్బులు పెట్టాలి ఏందని అడుగుతున్నారు. డబ్బులు చెప్పాగా మీకు ప్యాకేజ్ ఉంటది. అది ఒకసారి మీకు ఆఫర్ ఉంటది. ఒక్కొక్కసారి ఆఫర్ ఉన్నప్పుడు నన్ను కాంటాక్ట్ కావచ్చు. లేదన్నా నేను జాయిన్ అయితా అంటే జాయిన్ కావచ్చు. ఓకేనా? ఇంకా చాలామంది ఏందంటే నన్ను అన్నా నేను బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాను. ఇది బెట్టింగా అంటారు. బ్రదర్ ఇదైతే బెట్టింగ్ కాదు. టోటల్‌గా ఇది ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్. స్కిల్స్ నేర్చుకుంటావు. నీ ఇంప్లిమెంట్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటావు. నువ్వు బెట్టింగ్‌లో కొన్ని లక్షలు పోగొట్టుకున్నోళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. చాలామంది కాంటాక్ట్ అయ్యి అన్న ఏమైనా ఆఫర్ ఉందన్న తక్కువ చేయను అంటే బ్రదర్ మీరు అక్కడ కొన్ని లక్షలు పోగొట్టుకున్నారు. ఇక్కడ నీకు లాస్ట్ ప్లాటినం అంటే 14,999 ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్‌లో మీరు ఎన్రోల్ కాండి. మీరు పోగొట్టిన డబ్బులు కూడా వితిన్ 3, 4 మంత్స్‌లో మీరు ఎర్నింగ్ చేసుకుంటారు. అంత మంచి పవర్‌ఫుల్ ఉంది. ట్రెండింగ్‌లో ఉన్న స్కిల్ ఏఐ గాని, వెబ్‌సైట్ డిజైనింగ్ గాని ఇవన్నీ నేర్చుకొని చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి నేర్చుకోండి. మీషో రీసెల్లింగ్ చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి కోర్సుని నేర్చుకొని మీకున్న అప్పులు మొత్తం ఒక్కసారి మీరు బెట్టింగు వద్దనుకొని మానేయండి. మళ్ళీ దాని జోలికెళ్ళండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను కూడా కొన్ని పోగొట్టుకున్న బెట్టింగ్‌ల. వద్దనుకొని వదిలేసినా. ఇప్పుడు జాబ్ చేసుకుంటూ ఈ స్కిల్స్ నేర్చుకొని ఇందులో డబ్బు సంపాదించుకున్నా. ఒక్కసారి బెట్టింగ్ వదిలేయండి. ఎందుకంటే మీరు బెట్టింగ్ మళ్ళీ ఆడితే ఏందంటే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఆగమైతది. మీరు కూడా ఆగమయ్యి డబ్బులు లేక సూసైడ్ చేసుకోవడానికి వస్తది కాబట్టి బెట్టింగ్ పెట్టకండి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియో చాలా మందికి పోవాలని చూస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ పెట్టొద్దండి. చాలామంది చెప్పరు. నేను ఒప్పుకొని నేను చెప్తున్నా కాబట్టి బెట్టింగ్ పెట్టకండి. మీకన్నా వ్యసనం ఉంటే పెట్టకండి. ఓకేనా? ఇంకా చాలామంది అడుగుతారు కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ కాండి. ఎన్రోల్ కోసమని నాకు కాంటాక్ట్ అయ్యి లింక్ గురించి నన్ను అడగండి. నేను నా లింక్ పంపిస్తాను. మీరు జాయిన్ అయిన తర్వాత నా ట్రైనింగ్ ఉంటది. ఫ్రీ ట్రైనింగ్ ఉంటది. నా మెంటర్‌షిప్ మొత్తం ఫ్రీగా ఉంటది. అండ్ నాతో పాటు కంపెనీ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీకు లైవ్ వెబినార్స్ ఉంటాయి. ఫ్రీ వెబినార్స్ ఉంటాయి. లైవ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు ఎట్లా చేయాలి ఏందని మీకు జస్ట్ ఇంగ్లీష్ బేసిక్ తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం వస్తే సరిపోతుందండి. బేసిక్ నుండి ఎట్లా చేయాలి ఏందని గైడెన్స్ నేనిస్తాను. కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే నేను కూడా జీరో నుండే స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి ఇన్‌కమ్ జనరేట్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా జాయిన్ కాండి. ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. చాలామంది ఇంకా అడుగుతున్నారు. అన్న ఇప్పుడు వేరే వాళ్ళ కాడ జాయిన్ అయినా నాకు మెంటర్‌షిప్ లేదంటే బ్రదర్ ఇప్పుడు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మీరు ఆళ్ళని ఏం చేయలేరు కాబట్టి మెంటర్‌షిప్ కావాలంటే నేను తక్కువ అమౌంట్‌లో మెంటర్‌షిప్ కూడా ఇస్తాను. ఎట్లా చేయాలని బేసిక్ మెంటర్‌షిప్ కూడా ఇస్తాను కాబట్టి నన్ను కాంటాక్ట్ కాండి. నా నంబర్ ఉంటుంది మీకు. లాస్ట్‌లో మీకు నంబర్ కూడా ఇస్తాను కాబట్టి కింద నంబర్ ఇస్తా చూసుకోండి అంతకైతే. ఇంకా చాలామందికి ఒకటే చెప్తున్నాను. నా వీడియోలో మీరు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా టాప్ ఎర్నర్స్ ఉంటారు. కొత్త వాళ్ళు ఉంటారు. అండ్ జాయిన్ కానోళ్ళు, జాయిన్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీకందరికి చెప్తున్నాను. మీరు ఎన్రోల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ టీమ్‌కి మీరు కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి పాపం వాళ్ళు ఎక్కువనో అప్పు చేసి 10,000, 20,000 అప్పు చేసి ఇక్కడ జాయిన్ అయితారు కాబట్టి మీరు కంపల్సరీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గైడెన్స్ ఇవ్వండి. ఎట్లా చేయాలి ఏందని కొంచెం గైడెన్స్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. అదే నాది మంచి వార్నింగ్ ఇస్తున్నా మీకు. ఎందుకంటే చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు జాయిన్ చేసుకోండి. మీరు హౌస్ వైఫ్ అయినా ఎవరైనా మీరు జాయిన్ చేసుకోండి కానీ వాళ్ళకి గైడెన్స్ ఇయ్యండి. గైడెన్స్ ఇస్తే ఏందంటే మీలాగా వాళ్ళు కూడా లక్షలు కాకుండా వాళ్ళన్నా 1000, 10,000, 20,000, 30,000 సంపాదించుకుంటారు కాబట్టి మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇయ్యండి. నాదొక విజ్ఞప్తి అదే. ఎవరికైనా గైడెన్స్ లేదంటే నాకు చెప్పండి. దాన్ని మనం చేద్దాం, వైరల్ చేద్దాం కాబట్టి మీరు గైడెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీ కింద మీరు ఎన్రోల్ అయితే మీకు కమిషన్ వస్తుంది వాళ్ళ వల్ల కాబట్టి మీరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. మొత్తం కంపెనీ మీదే భారం వేయొద్దు. మీరు కూడా
మీరు ఒక యాజ్ ఏ మెంటర్గా మీ కింద వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. నేను అదే చెప్తాను. బ్రదర్స్ మంచిగా జాయిన్ కాండి. మిడిల్ క్లాస్, నాది కూడా మిడిల్ క్లాస్. నేను మిడిల్ క్లాస్ నుండి వచ్చాను, ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా మిడిల్ క్లాస్ అయినా, జాబర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా కొంచెం డబ్బులు చూసుకొని జాయిన్ అయ్యి ఒక స్కిల్ నేర్చుకోండి. నేను 200% మెంటర్షిప్ ఇస్తా, మంచి గైడెన్స్ ఇస్తా కాబట్టి జాయిన్ కాండి. ఎన్రోల్ అయిన తర్వాత మంచిగా ఎర్న్ చేసుకోండి. నా సపోర్ట్ ఉంటుంది. ఇంకేమైనా ఉంటే నా వీడియో చూసుకొని యూట్యూబ్లో చాలా ఉంటాయి కాబట్టి చూడండి. నా నెంబర్ ఇస్తున్నా, ఇక లాస్ట్ వరకు చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మంచి మంచి కంటెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.